క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. నేటి మన ఆత్మీయ సమ్మేళనంలో మనము ధ్యానిస్తున్న ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ, చాలా అద్భుతమైన సిరీస్ ఇది. ఈ యొక్క ఇంటెలిజెన్స్లో దేవుని పిల్లలకి దేవుడు ఎలాంటి ప్రజ్ఞ ఇచ్చాడు, అద్భుతమైన జ్ఞానాన్ని, అంటే పవిత్రమైన, సమాధానకరమైన, మృదువైన, సులభంగా లోబడే మరి స్థితిగతులను కలిగి ఉన్న జ్ఞానాన్ని ఎలా వినియోగపరచుకోవాలి, ఆ ఇంటెలిజెన్స్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇందులో మనము ఇప్పటివరకు కొంతమంది భక్తుల యొక్క జీవితాలని మనము వారి జీవితంలో ఎలాంటి ప్రజ్ఞని వాళ్ళు వినియోగించారు, లేకపోతే ఎలాంటి ప్రజ్ఞ వాళ్ళు కలిగి ఉన్నారు వాళ్ళ జీవితంలో, ఆ విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అందులో ఇప్పటివరకు పోయిన వారం మనం సౌలుని ధ్యానం చేసాం. పౌలు గారిని మరి చాలా కోణాల్లో ఆయన యొక్క జీవితాన్ని మనము పరిశీలన చేసాం. ప్రధానంగా మనము ఇంటెలిజెన్స్కు ఉండే ప్రధానమైన ఆబ్జెక్టివ్స్ని ఒక 5 చూసాం. ఆ 5 లక్షణాలు అందరి జీవితాలలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ 5 లక్షణాలు భక్తులు కలిగి ఉన్నారా లేదా, వాళ్ళందరి జీవితాల్లో ఈ 5 లక్షణాలు మనం చూస్తున్నాం. కనుక ఇంటెలిజెన్స్ కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కలిగి ఉన్న 5 లక్షణాలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, చెప్పండి. మొట్టమొదటిది సెల్ఫ్ అవేర్నెస్. వ్యక్తిగతమైన అవగాహన మనకు కంఠం రావాలండి. ఇప్పుడు మనం చేస్తున్నాం కనుక గుర్తు రావాలి. రెండోది ఏంటే ఎమోషనల్ రెగ్యులేషన్. ఎమోషనల్ రెగ్యులేషన్. మూడవది ఎంపతి కదా. ఎంపతికి కరెక్ట్ వర్డ్ చూశానండి, అది సహానుభూతి. చాలా చోట్ల ఎతికితే సింపతి అర్థమే, సానుభూతే కనపడుతుంది చాలా చోట్ల. కానీ సహానుభూతి అంటే అర్థం ఏంటంటే వాళ్ళలో కలిసిపోయి వాళ్ళలాగా ఫీల్ అవ్వటం. అది ఐడెంటిటీ. సైకాలజీలో తదాత్మీకరణ అంటే మనం సీరియల్ చూసుకుంటే ఏడుతుంటాం, మనం అందులో లీనమైపోయామన్నమాట. లీనం అవ్వటం, వాళ్ళ లీనమై వాళ్ళకిలాగా ఫీల్, ఇట్స్ కాల్డ్ ఎంపతి. సింపతి అంటే సానుభూతి, అయ్యయ్యో అని అంటాం. ఎంపతి అంటే వాళ్ళల్లోకి వెళ్ళి మనం వాళ్ళకి సహాయం చేయడం, అది ఎంపతి. నాలుగోది రైట్ జడ్జ్మెంట్. ఐదవది హ్యూమిలిటీ, వినయం. సో ఇంటెలిజెన్స్. ఈ ఇంటెలిజెన్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ని మనం చూసాం. ఇప్పుడు మనం ఇంకొక భక్తుడిని, మంచి భక్తుల్ని మనం చూడాల. పౌలుని చూసాం, చాలా విస్తారంగా ధ్యానం చేసాం. దావీదుని కూడా చూద్దాం. దావీదు చూడాలా, స్టెఫన్ చూడాలా, తర్వాత డానియల్ చూసామా మనం. డానియల్ ఒకటే, నెహెమ్యా అక్కడ లీడర్స్ అనమాట. లీడర్స్ వాళ్ళ నాయకులుగా ఎలా ఎదిగారు, వాళ్ళలో ఎలాంటి ఇంటెలిజెన్స్, అవి కూడా మనం చూద్దాం. రైట్, కొంచెం వేగంగా. అంటే ఇప్పుడు మనం దావీదులోని ప్రజ్ఞ, దావీదు జీవితం. సో మీకు చాలా సంఘటనలు గుర్తొస్తుంటే వాటన్నిటిని కూడా మనం అక్కడ రాద్దాం. అంటే మనకి దావీదు యొక్క జీవితం మీకు బాగా తెలుసు కనుక అక్కడ ఆ విషయాలు కూడా. మొట్టమొదటిది
స్వీయ అవగాహన, సెల్ఫ్ అవేర్నెస్. దావీదు తనను గురించి తాను ఏమై ఉన్నాడో కూడా తాను ఎరిగి ఉన్నవాడు. చాలా చోట్ల 139వ కీర్తన చూడండి ఒకసారి. 139వ కీర్తన 23 నుండి 24 వచనాలలో ఆ చరణాల్లో అంటాడు, దేవా నన్ను పరిశీలించి నా హృదయమును నువ్వు తెలుసుకో ప్రభువా, నీకు అంతా తెలుసు కదా అని మాట్లాడతాడు. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును నువ్వు తెలుసుకొని ఉన్నావు. కనుక దావీదు తన జీవితంలో తానేమై ఉన్నాడో ఎరిగి ఉన్నాడు. తాను మందిరాన్ని కట్టించేటప్పుడు కానీ తన కుటుంబ విషయంలో కానీ దావీదు తాను తగ్గించుకున్న పరిస్థితుల్ని మనం చూడగలం. చూడండి ఒకసారి రాజుల యొక్క సమూయేలు చివరి అధ్యాయం కూడా వస్తే కనుక తాను సమూయేలు గ్రంథంలో ముందు మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే సమూయేలు 2 చూసారా, నేను ఎంతటి వాడను, నేను ఎంతటి వాడను, అది సెల్ఫ్ ఎవాల్యుయేషన్. నేను ఎంతటి వాడిని అసలు. అలాగే మందిరం దగ్గర కూడా అదే అంటాడు కదా, ఇంత పెద్ద మందిరాన్ని కట్టించడానికి నేను ఎంతటి వాడినా. సో దావీదు తాను తగ్గించుకున్న స్థితి. ఇంకా కొంచెం అక్కడ ఇంకా కొంచెం చదువుతాం చూడండి. 19వ వచనం. సరే, అసలు నేను చేసిందంతా నీ దృష్టికి కొంచెం ఎంత ప్రభు, నీ దృష్టికి అది ఎంత నేను చేసింది, ఎంత బాగా తాను అంటే తాను ఏమై ఉన్నాడో, తాను ఏం చేశాడు, తను ఏమై ఉన్నాడో అంటాడు. అక్కడే ఇంకొక పదం కనపడుతుంది, నీవు నన్ను హెచ్చించడం నేను ఎంతటి వాడనో కొంచెమై నీ దాసుడను. చూసారా, ప్రతి చోట నీ దాసుడినైనా నా సొంతం. 20వ వచనం, నీ దాసుడినైనా నన్ను నీవు ఎరిగి ఉన్నావు. అది 139 ఇందాక మనం చదివాం. 139, 23, 24లో నీవు నన్ను ఎరిగి ఉన్నావు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే పదం వాడాడు. 7 ఇక్కడ ఏం వాడాడు చూడండి, నీవు నన్ను ఎరిగి ఉన్నావు అని అంటాడు. ఇప్పుడు మనం చదివిన దాంట్లో 7వ అధ్యాయంలో 20వ వచనం సేమ్ అదే వర్డ్. ఈ కీర్తనలో 139లో ఎలా చెప్పాడో, నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు ప్రభువా, నీకు సమస్తం తెలుసని నాకు తెలుసు. అది అంటే దేవుని చేత ఎరగబడినవాడు. గలతీ 4:9లో ఉంటుంది, మీరు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు, అదే సమయంలో విశేషంగా దేవుని చేత మీరు ఎరగబడినవారు. ఇది ఎంత అద్భుతమైన వంట కదా. గలతీ 4:9. అది దేవుని చేత ఎరగబడినవారు. అంటే అర్థం ఏంటి? మీరు దేవుడిని గురించి సాక్ష్యం చెప్పడం కాదు, దేవుడు మీ గురించి సాక్ష్యం చెప్తాడు.
ఎంత. సో దావీదు తన జీవితంలో తాను ఏమై ఉన్నాడో ఎరిగి ఉన్నాడు అనమాట ప్రతి చోట. ఎందుకంటే దేవుని దృష్టిలో దేవుని దాసుడిగా ఉన్నాడు. దావీదుకు చాలా మంచి బిరుదులు పదవులు చాలా ఉన్నా దేవుడు దావీదుని గురించి చివరిగా చెప్పిన మాట ఏంటండి? అపోస్తుల కార్యాలు దేవుడు దావీదుకి ఇచ్చిన ఒక గొప్ప 13:22 చూసారా? అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు అది నా ఉద్దేశములన్నీ ఎరిగి ఉన్నాడు. అంటే దేవుని చేత బాగా ఎరగబడినవాడు దావీదు కూడా తానేమై ఉన్నాడో తెలుసు. అందుచేతనే ప్రతి చోట నేను ఆయన గొర్రెను, ఆయన ప్రజను, ఆయన 23వ కీర్తన చూడండి, యెహోవా నా కాపరి నాకు లేమి కలిగదు అంటే యెహోవా నా కాపరి అంటే ఏంటి? నేను ఆయన గొర్రెను, నేను ఆయన గొర్రెగా ఉన్నాను. తాను ఏమై ఉన్నాడో ఆయనకి తెలుసు. తర్వాత పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పొరణ చేస్తాడు, నడిపిస్తాడు. చూసారా? దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి ఉన్న దావీదు తాను ఏమై ఉన్నానో కూడా ఎరిగి ఉన్నాడు. కనుక మనం ఏమై ఉన్నామో తెలిస్తే దేవుడు మన పక్షాన్ని ఎలా ఉంటాడు? ఇప్పుడు నువ్వు గొర్రెవై ఉన్నాడు అనుకోండి, దేవుడు ఏమవుతాడు? అప్పుడు కాపరి అవుతాడు. అది నువ్వు వ్యాధిగ్రస్తుడు అయితే ఆయన వైద్యుడు అవుతాడు. కనుక దేవుడు తాను ఒక దేవుని యొక్క మందలో గొర్రెగా, కనుక నువ్వే నా కాపరివనైనా, నువ్వే నాకు నడిపిస్తావు నాయన. ఆయన దావీదు కీర్తనలన్నిటిలో కూడా చూస్తే మనకి చాలా స్పష్టమైన అవగాహన మనకు కలుగుతుంది. ఓకే, మనం కొంచెం ముందుకెళ్ళాం. అంటే తమ్మును తాము గుర్తించడం. కొన్నిసార్లు దావీదు తప్పు చేసినప్పుడు కూడా తాను ఏమై ఉన్నాడో 51వ కీర్తనలో రాస్తాడు. 51వ కీర్తనలో చూడండి, తప్పు చేసినప్పుడు కూడా 51:3-4 వచనాల్లో పాపం చేసిన తర్వాత తన తప్పును దాచిపెట్టకుండా అంటే అది తను పాపం చేశానన్న సంగతి కూడా తన స్థితిని ఎరిగిన దావీదు. కనుక దావీదు తోలివేయబడినప్పుడు తానేమై ఉన్నాడు ఎరిగి ఉన్నాడు. దావీదు పాపం చేసినప్పుడు తానేమై ఉన్నాడు ఎరిగి ఉన్నాడు. దావీదు రాజ్య పరిపాలన చేసినప్పుడు తానేమై ఉన్నాడు ఎరిగి ఉన్నాడు. ఇవన్నీ వేరు ఏరియాస్, వేరు పరిణామాలలో. ఇది రాజుగా ఉన్నప్పుడు, ఇది కుమారుడి చేత తోలివేయబడినప్పుడు, ఇది పాపం చేసినప్పుడు. అంటే తన స్థితిని ప్రతిసారి తానేమై ఉన్నాడో తనకు తెలిసింది, తానేమై ఉన్నాడు అని. అంతెందుకు, ఇంకో సంఘటన మీకు గుర్తు చేయాలి. సరే, అబ్షాలోము ఇంకా తన మీద తిరుగుబాటు చేస్తాడు, ఇక రేపు తిరుగుబాటు చేస్తాడు అనగా దావీదు ఆ రాత్రి సింహాసనం దిగి బయలుదేరి బయటకు వచ్చేసాడు. దావీదుతో పాటు దావీదు యొక్క 3 మేనల్లుళ్ళు వీళ్ళంతా కూడా బయలుదేరారు. సో ఇక అలా చేరి 600 మంది అయిపోతున్నారు. ఈ లోపల ఒకళ్ళు మందసం తీసుకొచ్చేస్తున్నారు. అప్పుడు దావీదు ఏమంటాడు? మందసం నా కోసం కాదు, మందసం ప్రజల కోసం మందసాన్ని అలాగే ఉంచండి, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను, దేవుడు నాకు తోడే ఉంటాడు. ఎంత అద్భుతం అండి! తనకు తానుగా రాజ్యం నుండి విడిచిపెట్టి నిజంగానే అరణ్యంలో దావీదు అలా బయటకు వచ్చిన తర్వాత ఆ రాత్రి 3వ కీర్తన రాశాడు. ప్రయాణం చేస్తూ ఆ రేవు దాటి తెల్లారుతూ ఉంటుంది, 4వ కీర్తన రాశాడు.
ఆ తర్వాత మళ్ళీ ఇంకా ప్రయాణం చేస్తూ అరణ్యానికి చేరుతాడు. అక్కడ 5వ కీర్తన రాస్తాడు. 3, 4, 5 కీర్తనలు ఆ టైంలో రాసినాయి. అప్పుడు ఏమంటాడు చూడండి ఒకసారి. అంటే అరణ్యాలలో తిరుగుతున్నప్పుడు తాను 4వ అధ్యాయంలో తాను రాస్తుంటే చూడండి, 4వ అధ్యాయంలో ఆఖరి వచనం, ప్రభువా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉన్నా సరే. చూసారా, నేను ఒంటరిగా ఉన్నా కూడా చాలా సురక్షితంగా అంటానండి. రాజ్యం వదిలిపెట్టి, సింహాసనం వదిలిపెట్టి ప్రయాణాలు చేస్తూ రాత్రి పగళ్ళ దూరంగా ప్రయాణం చేస్తున్నప్పుడు దావీదు ఈ పాట, నేను ఒంటరిగా ఉన్నా సరే నాకు చాలా క్షేమంగా ఉన్నాను ప్రభా, ఇదిగో నీ సన్నిధిలో నాకు చాలా సంతోషం ఉంటుంది ప్రభా. ఏంటి సన్నిధి? అరణ్యంలోనే. అక్కడ అంటాడు, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నువ్వు నాకు ఇక్కడే 4వ అధ్యాయంలోనే చెప్తాడు. అదేంటండి, వారి ఆహార పదార్థాల కంటే నీ సన్నిధి నాకు ఉంది చాలు. అంటే దావీదు తాను దేవునితో ఉన్న అనుబంధాన్ని ప్రతి కీర్తనలోనూ గుర్తు, తాను ఏమై ఉన్నానో తెలుసుకున్నాడు. తాను దేవుని యొక్క బిడ్డగా తాను అంటే దేవుని సన్నిధిని అనుభవించే దేవుని. అందుకని పైన అంటాడు చూడండి, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో ఎక్కడి నుండి వచ్చిందండి. ఆ సంతోషం అసలు ఎలా పొందింది, అసలు ఎలా పొందాడు అసలు చూడండి. అక్కడ 3వ అధ్యాయం చూడండి. అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. రాత్రి వెళ్ళిపోతున్నప్పుడు ఈ 3, 4, 5 కీర్తనలు రాశాను. ఇప్పుడు మనం ఆలోచిస్తే కీర్తనలో 3, 4, 5 కీర్తనలు మనం పరిశీలన చేసినప్పుడు దేవుని సన్నిధిలో బ్రతికాడు. తాను ఏమై ఉన్నాడంటే దేవుని సన్నిధిలో తాను బ్రతుకుతున్న విషయం తనకు తెలుసు. మనకి కూడా ఈ సెల్ఫ్ అవేర్నెస్ తెలుసు. నేను దేవుని దాసుడిని, నాకేం భయం లేదు. అరణ్యులకు అక్కడ రాళ్ళు ఇసురుతూ ఉంటాడు షిమి అనేవాడు. రాళ్ళు ఇసురుకుంటా, ఓ దుష్టుడా నువ్వు సౌలు కుటుంబం వాళ్ళందరినీ కూడా చంపేసినోడా, ఎవరిని చంపాడు అసలు దావీదు? చంపేసినోడా, ఒక దుర్మార్గుడు నువ్వు అని అంటుంటే దావీదు మనం అలా అనకూడదు, నేను ఏం చేయకూడదు, మనం ఏమీ అనకూడదు. వీళ్ళు 3 మేనళ్ళు రంగంలో దిగుతారు. అసలు నువ్వు అను చాలు, ఆడి తలకాయ తీసుకొని వచ్చి నీ పాతాల దగ్గర పెడతానంటాడు. అలా వినకూడదు. సో నెక్స్ట్ ఫేజ్ వచ్చేస్తున్నప్పుడు రెండోది ఏంటది? రెండోది మన లక్షణం ఏంటండి? రెండోది ఎమోషనల్ కసరా భావోద్రేక ప్రజ్ఞ. అది దావీదులో మనం చూస్తాం. అంత దూషణపరంగా మాటలు మాట్లాడుతుంటే దావీదు అంటాడు, ఒకవేళ దేవుడే వాళ్ళ చేత ఓకేరా అనని ఒకవేళ నన్ను పరీక్ష చేయడానికి కోసం దేవుడు వాళ్ళకు అనుమతిస్తే అప్పుడు నేను తప్పు చేసినోడు అవుతాను కదా. మాట్లాడాను అసలు ఆ రోజున ఏసెంటర్ ఒక దెబ్బ అంటే ఇమ్మీడియట్గా తలకాయ తీసుకొచ్చి అక్కడ పెట్టేవాడు. అలాంటి సైన్యాధ్యక్షుడు అహోబు అభిషేక్ లాంటి వాళ్ళు అసహ్యాలు తీసేయండి. సో వీళ్ళిద్దరు అంత పవర్ఫుల్. మరి అలాంటి వాళ్ళు అసలు ఇప్పుడు రెండో దాంట్లోకి వద్దామా, స్వీయ అవగాహన. దావీదు తాను దేవుని సన్నిధానంలో ఉన్న దేవుని బిడ్డగా, ప్రతి చోట దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, ప్రతి చోట తను తాను పెట్టుకున్నాడు. తాను ఆయన సన్నిధే కోరుకుంటాడు కదండి. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని 27:4 దాన్ని నేను కోరుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును నా జీవితకాలం అంతా ఆయన మందిరంలో నివసింపకోరుతున్నానని. అంటే ఎవడైనా సరే ఇంటెలిజెంట్, ఒకవేళ ఆధ్యాత్మికంగా పలానా వాడు ఇంటెలిజెంట్ అని అనాలంటే ఈ 5 లక్షణాలు ఉండాలి. ఈ 5 లక్షణాలు, అందులో మొట్టమొదటిది అదే, తాను ఏమై ఉన్నాడో తాను ఎరిగి ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాజుగా ఉన్నాడా, ఆయన ఏమన్నాడు, నేను ఎంతటో అన్నాడు. నేను ఎంతటండి ప్రభా, నేను చాలా, అసలు నీ దృష్టికి అది కొంచెమే నేను చేసింది, నేను నీ దాసుని ప్రభా,
నువ్వు నన్ను బాగా చూస్తున్నాడు ప్రభు అన్నాడు. తోలివేయబడినప్పుడు అంటాడు, దేవుని మందల్లో గొర్రెని నేను కనుక ఆయన నాకు కాపరి అంటాడు. పాపం చేసినప్పుడు తన స్థితిని ఎరిగిన దావీదు, నీ ఆత్మను నా నుండి తీసేయకు, నన్ను క్షమించు, నా పాపాలు తుడిచేయి, నా పాపాలు కడిగేయి. తను పాపం చేసినట్టు ఒప్పుకుంటాడు అక్కడ. అంతేకాదు, ఇక్కడ కుమారుడైన అబ్షాలోము కుటుంబపరమైన సమస్యలు ఏర్పడినప్పుడు ఒక దేవుని కుమారుడిగా తాను మంచి నిర్ణయాలు. అబ్షాలోము చాలా కుటిలమైన రాజకీయం చేశాడు తండ్రి ఏళ్ల, చాలా అనమాట. తను ఇక్కడ పరిపాలన చేస్తుంటే యెరూషలేము యొక్క ప్రధాన ద్వారం దగ్గర రథం వేసుకొని వచ్చి అక్కడ ఆపి అక్కడ ఒక పీఠం వేసుకొని లోపలికి వస్తున్న వాళ్ళందరినీ ముద్దు పెట్టుకొని కౌగిలించుకుంటూ వాళ్ళందరిని అనమాట, చూసారా, మరి ఒక మంచి పరిపాలన కోసం ఎదురు చూడండి అంటున్నాడు. మంచి పరిపాలన కోసం ఎదురు చూడండి అంటే అర్థం ఏంటి? ఇప్పుడున్న పరిపాలన బాలేదు, మీకు ఒక మంచి పరిపాలకుడు కావాలి కదా అని అంటుంటాడు అందరినీ. అంటే ఏంటనమాట, అందరినీ తన అలాంటి పరిస్థితుల్లో కూడా. కనుక దావీదు యొక్క ఎమోషనల్ రెగ్యులేషన్ గురించి మనం చూద్దాం. రెండోది ఎమోషనల్ రెగ్యులేషన్, భావోద్వేగ అదుపు. అది ఇంటెలిజెన్స్ అంటే. కనుక రెచ్చిపోవటం కాదు, భావోద్వేగ అదుపు ఉన్నవాళ్ళు ఇంటెలిజెంట్ అండి. కనుక దావీదులో మనం భావోద్వేగపు అదుపుని చాలా చూస్తాం. మనకు బాగా తెలిసిన సంఘటన ముందు రాద్దాం. అదేంటంటే సౌలు ఇన్ఫర్మేషన్ వచ్చింది, దావీదు జీప్ అరణ్యంలో ఉన్నాడు కనుక అక్కడికని జీపీలు వచ్చి సౌలుతో చెప్పారు. వెంటనే సౌలు సైన్యాన్ని వేసుకుని జీప్ అరణ్యానికి వెళ్ళాడు. అప్పుడు దావీదు జీప్ అరణ్యం నుండి ఇటుపక్క వచ్చాడు. సరే, వీళ్ళంతా వెతుకుతూ ఉన్నారు, ఆలస్యం అయిపోయింది. ఇక అలాంటి టైంలో సౌలు అక్కడ ఒక గుహ ఉంటే ఆ గుహ దగ్గరికి వెళ్ళి అందులో పడుకొని తన పక్కనే ఈటిని అలా గుచ్చి నిద్రపోయాడు. సైనికులు వాళ్ళ దగ్గర కాపలా కాస్తా ఉన్నారు. దావీదు ఇలా ఎదురుగుండా వచ్చాడు, ఇటువైపుకి వచ్చి చూశాడు. చూస్తే సౌలే తన కోసం వచ్చాడు, నిద్రపోతున్నాడు. వాళ్ళు కూడా నిద్రపోతున్నారు, అందరూ అలసిపోయి ఉన్నారు. అడవికి వచ్చారు కదా, అందరూ అలసిపోయి నిద్రపోతున్నారు. ఇంకా దావీదు ఇంకప్పుడు ఏం చేయాలి? నిజానికి మనమైతే ఏం చేస్తాం, మనం ఐస్ పొడిచేస్తాం. పొడవటానికి మన కత్తి కూడా అవసరంలా, పక్కనే ఉంది ఈటే అక్కడ భూమిలో నాటబడి ఉంది. ఇలా పెట్టి పడుతున్నాడు అన్నమాట పక్కన. అంటే వస్తే ఇలా తీయటాని కోసం ఆడి ఈటితోనే సౌలును పొడిచేయచ్చు. కానీ దావీదు వెళ్ళి అతడు ఒక మాట అంటాడు అనమాట, అభిషేకింపబడిన నిన్ను ఏమైనా చేస్తే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. అందుచేత నీ అభిషేకింపబడిన వాడిని హాని చేయను అని చెప్పి వచ్చాను అని తెలియటానికి ఎంత ఇంటెలిజెన్స్ అండి. వచ్చాను అని తెలియటానికి చిన్న కత్తితో చిన్న మొక్క కోసి పై వస్త్రాన్ని తీసుకెళ్ళి అప్పుడు గట్టిగా అరుస్తాడు. చూడండి 24వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం. సౌలును చంపే అవకాశం వచ్చినా సరే 24:3 నుండి 7 వచనాలు. అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చినది. అతడు అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రం చేతికి పోసాడు. సౌలు పై వస్త్రము తాను పోసినది దావీదు మనసు నుంచి ఇతడు యెహోవా చేత అభిషేకం. అసలు నేను నీ దగ్గరకు వచ్చానని చెప్పడానికి కోసినా కూడా అసలు మనస్సు నన్ను వచ్చి చూడండి. తర్వాత యెహోవాను బట్టి నేను చంపను. అదండి కంట్రోల్ అంటే.
అసలు మనసు కోసినందుకే మనసును నచ్చాడు. రెండవది నేను చంపను. నేను చంపనని తన జనులతో చెప్పాడు. తర్వాత అభిషేకము నొందినవాడు. చూసారా, అభిషేకము నొందినవాడన్న స్పృహ అతన్ని అదుపులో ఉంచుతుంది. అతను అభిషేకం పొందినాడు, అతను మనం ఏం చేయకూడదు, దేవుడు చూసుకుంటాడు అంతే. రెండోది నేను చంపను, అసలు ఇప్పటికే నేను వాళ్ళు కత్తిరించడమే సరైనది కాదు అని మనస్సును నొచ్చి. కొంచెం 26వ అధ్యాయంలో అనుకోండి, 7 నుండి 12. దావీదు అభిషేకం రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు కొత్త పళ్ళెంలో పడుకొని నిద్రపోచుండెను. అతని ఈటి అతని తలగడదగిన నేలను నాటిండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పడుకొని ఉండేది. అప్పుడు అభిషేక్ దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువు నీకు అప్పగించెను, కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటితో ఒక్క పోటు పొడిచి నేను అతని భూమికి నాటివేదను. ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేయకున్నాడుగా దావీదు జీవాన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకం ఉన్న వారిని చంపి నిర్దోషంగా ఎవరిని అది కూడా చంపి నేను దోషినవుతా, చంపితే దోషినవుతా. సారీ, నేను నిర్దోషిన వాళ్ళంటే చంపకూడదు, నేను చంపితే దోషినవుతా. ఎవరికి సాధ్యము? యెహోవా జీవంతో యెహోవాయే అతని మొక్కు, అతని అమాయకుడు చచ్చు లేదా ఎత్తులకు పడి నశించు. అంతే. యెహోవా చేత అభిషేకం పొందిన వారిని చూసారా, ఈ రెండు సంఘటనల్లో కూడా దావీదు యొక్క భావోద్వేగ అదుపు చాలా. కనుక దావీదు దేవుని సన్నిధానంలో సౌలును చంపే అవకాశం వచ్చినా కూడా కోపానికి లొంగలేదు. అది మనం అక్కడ తెలుసుకోవాల్సింది. సౌలును చంపే అవకాశం వచ్చినా కోపం అదుపులో ఉంది. అతను అటెంప్ట్కి వెళ్ళి పిలుస్తాడు. అప్పుడు సౌలే అంటాడులేండి, నిజంగా నా మీద గనుడు నువ్వు, నా మీద ఉన్నతుడు నువ్వు, నాకంటే ఉన్నతుడు నువ్వు అని సౌలే స్టేట్మెంట్ ఎత్తాడు అక్కడ. కనుక సౌలును చంపే అవకాశం వచ్చినా కూడా చంపకుండా, దీన్ని సైకాలజీలో ఇంపల్స్ కంట్రోల్ అంటారండి. ఇంపల్స్ కంట్రోల్, ఆ పదం కూడా నోట్ చేసుకోండి. కంట్రోల్, ఆవేశ నియంత్రణ అని అర్థం. ఆవేశ నియంత్రణ. ఆవేశ నియంత్రణ అంటే ఏంటి? ప్రతీకారం తీర్చుకోలేదు, కోరుకోలేదు. అది ప్రతీకారం కోరుకోలేదు, అది ఇంటెలిజెన్స్ అంటే. 100 అప్పచెప్పేస్తే ఇంటెలిజెన్స్ కాదు, ప్రతీకారం కోరుకుంటలా. అది ఎంత భావోద్వేగ అదుపు ఉండాలని. అసలు ఫస్ట్ నుండి కూడా అప్పటికే 3 సార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు. ఈట విసిరి 3 సార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు. 2, పెద్ద కుమార్తెనేమో పెళ్లి చేయలేదు. పెద్ద కుమార్తెనే పెళ్లి చేయలే, చేస్తానని చెప్పాడు. కనుక అతను అద్రియేలుకి ఇచ్చి పెళ్లి చేశాను అని ఉంటుంది. పెద్ద కుమార్తెని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ముందేమన్నాడు, నా కూతురు నుంచి పెళ్లి చేస్తా అని పీక మీద కత్తి వచ్చేసింది కనుక ఆడు గొలియాతు మరి వచ్చేసాడు కనుక 40 రోజుల్లో గడగడలాడిపోయి కూతురు నుంచి పెళ్లి చేస్తానన్నాడు. మరి నిజంగా ఆయన్ని చంపొచ్చిన వెంటనే పెళ్లి చేసేయాలి, కానీ పెళ్లి చేయాలి. ఓకే, ఇవన్నీ తెలుసు దావీదుకి. అంటే భావోద్వేగం అప్పటికప్పుడు తెదాపానేలే అంటాను కుదరతో. సౌలు చేసిన దుర్మార్గపు పనులు ఇవి. తర్వాత 3వది, అతన్ని సహస్రాధిపతి చేశాడు. ఎందుకో తెలుసా? సహస్రాధిపతి చేశాడు. సహస్రాధిపతికి ఎందుకు చేశాడు తెలుసా? చచ్చిపోతాడు.
యుద్ధంలో చచ్చిపోవాలని సహస్రాధిపతిగా చేశాడు. తర్వాత ఇంకా సౌలు చేసిన పని ఏంటి తెలుసండి? మరి నా చిన్న కూతురు మీకాలు నిన్ను ప్రేమిస్తుందే, దాన్ని పెళ్లి చేయాలంటే నువ్వు ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి 100 ముందోళ్ళు కోసుకురావాలన్నాడు. ముందోళ్ళు కోసుకురావడం ఊరుకుంటారా వాళ్ళు? సావగొట్టారా దావీదుని? కానీ 200 కోసుకొచ్చాడు. 100 ముందు చర్మాలు ముందోళ్ళు కోసుకురమ్మన్నాడు. ఏమండి ఇవన్నీ ఫెయిల్యూర్సే. తర్వాత యోనాతాన్ని పిలిచి చెప్తాడు, యోనాతాను నిశ్చయం గండి చంపేయాలి అనని ఇంటిలో వారికి బతుకుతుందండి. ఇంట్లో వారికి, కుమారునికి, అధిపతులకి వాళ్ళందరికీ చెప్పి అని సమగొట్టేంటి రా అన్నాడు. ఇన్ని తెలుసు అయినా సరే ఇలా ఉందండి. సరే మొత్తానికి చంపేస్తున్నాడు అని తెలిసి వాళ్ళ కూతురు కిటికీలో నుండి దించేసింది. మొత్తానికి దావీదు పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. సమూయేలు దగ్గరికి వెళ్ళి ఉన్నాడు దావీదు. సమూయేలు దగ్గరికి వెళ్ళుంటే 3 బృందాలని పంపించాడు చంపడానికి కోసం. 3 బృందాలు, ప్రతి బృందం వెళ్ళటం. సమూయేలే వర్తమానం చెప్తున్నాడు, వాళ్ళంతా కూర్చొని ఉన్నారు. అలా ఎంటర్ అవటం, సమూయేలు అందరినీ స్తుతించండి అనేసరికి ఆ వచ్చిన వాళ్ళు ఈ చంపటం మానేసి స్తుతించుకుంటా అందులో బ్యాచ్లు జాయిన్ అయ్యారు. ఇంటర్వ్యూలు ఇంకా రాలేదని 2వ గ్రూపుని పంపాడు. 2వ బ్యాచ్ కూడా ఎత్తుక్కుంటా ఎక్కడున్నాడు దావీదుని చంపేద్దామని అనుకుంటూ వచ్చేసరికి స్తుతిస్తూ ఉన్నారు. ఈ బ్యాచ్ కూడా అందులో కూడా స్తుతుల్లో జాయిన్ అయిపోయారు. నెక్స్ట్ 3వ బ్యాచ్ కూడా సేమ్ దేవుని స్తుతించుకుంటే ఆ బ్యాచ్లు ఉండిపోయారు. అప్పుడు రంగంలోకి ఎవరి దగ్గర అనుకున్నారు? స్వయంగా తానే చంపడానికి వెళ్ళాడు. అంటే చూడండి, 3 బృందాలని చంపడానికి ఏర్పాటు చేసినాడు. అనేక సార్లు స్వయంగా తానే చంపడానికి. ఇక్కడ 3 సార్లు ఇది ఇంట్లో, ఇది ఈటి విసిరింది ఇంట్లో. ఇక్కడ బయట స్వయంగా తానే చంపాలని వెళ్ళాడు. తీరా చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత సౌలుతో కూడా సహా దేవుని స్తుతించకుండా ప్రవచనం చెప్తున్నాడంట. సౌలు ప్రవచనం చెప్పాడని అందరూ కథల కింద చెప్పుకున్నారు ఆ రోజుల్లో. సో ఇన్ని కార్యాలు జరిగిన ఎమోషనల్ అండి. అది ఇప్పుడు చెప్పేది. ఇప్పుడు ఏదో ఒకటి అనుకోండి, ఒకసారి ఇసిరితేనే మనం 100 సార్లు చెబుతాం. వాడు నా మీద ఈటి ఇసిరినాడండి, వాడు ఎలాంటి మాట అన్నాడు అనుకున్నాడు. ఈటంటే ప్రస్తుత కాలంలో ఈటిలు లేవు కనుక ఏమంటాం? మాట. ఈటి లాంటి మాట వేసాడండి అని చచ్చిపోతుంటాం మనం. ఆ ఒక్క మాటకే గిలగిలా కొట్టేసుకుంటూ ఉంటాం. అలాంటిది ఇంట్లోనే సావగొట్టాలనుకున్నాడా? పెళ్లి చేస్తానన్నవాడిని పెళ్లి చేయలేదా? సావగొట్టేసేయాలని సహస్రాధిపతి అని చెప్పి యుద్ధంలో ముందు పంపుతున్నాడా? 100 మంది చర్మాలు కోసుకురారా, ఫిలిస్తీన్ల దగ్గర చచ్చిపోతావు నువ్వు అక్కడ అని పంపిస్తాడా? ఇంట్లోళ్ళకే, కొడుకులకి. అసలు యోనాతాను ఎంత బాగా తప్పిస్తాడండి. యోనాతాను ఎంత బాగా. యోనాతాను లేకపోతే దావీదు అక్కడే చచ్చిపోయి ఉండేవాడు. యోనాతాను కనుక ఇంట్లోళ్ళకి చెప్పి, కుమార్తెకి చెప్పి చంపించాలని అధిపతులు అందరూ చెబుతాడు. మొత్తం ఆఫీస్ వాళ్ళందరూ చెబుతాడు. దావీదు కనిపిస్తే చంపేయండి, నేను మిమ్మల్ని ఏమన్నాను. అలా సిద్ధం చేశాడు. సో 3 బృందాలను చంపడానికి పంపుతాడా? ఏంటి స్వయంగా తానే చంపాలని ట్రై చేస్తాడా? అయినను భావోద్వేగాన్ని అదుపులో ఉంచుకోవడం అనేది అతని యొక్క అద్భుతమైన. అందుచేత కోపం రావకపోవటం కాదు, కోపాన్ని నియంత్రించుకోవడం. అది దావీదు కోపం రాలేదంటే దావీదు కోపం వచ్చి ఉంటుంది, కానీ దావీదు కోపాన్ని ప్రదర్శించాల. నియంత్రణ, ప్రతీకారం కోరుకోల, కోప నియంత్రణ దావీదులో చూస్తాం. క్రోధం, కక్ష, వేదన ఇవన్నీ కనుక అతన్ని ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక మంచి విషయం ఏంటంటే, ఆవేశం కంటే విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. ఇది చాలా మనం నేర్చుకునే పాఠం. భావోద్వేగం తెలిసి చంపాలంటే 600 మంది ఉన్నారు. ఎప్పుడు దావీదుకి సపోర్ట్గా తనకు 3 కాకుండా 600 మంది. అరణ్యంలోకి ఎంతమంది వచ్చారనుకున్నారు?
600 మంది వచ్చారు అరణ్యంలో ఫుడ్ ఎవడు పెడతాడండి? కానీ దేవుడు అరణ్యంలో కూడా ఫుడ్ తయారు చేశాడు. బెర్జిల్లై దావీదుకి మొత్తం ఆహారాలు చూసారా దేవుడు ఎలా సిద్ధపరుస్తాడు. కనుక అందుకని ఆ తర్వాత బెర్జిల్లైకి తానున్న అంటే తన తల్లిదండ్రుల నుండి పొందిన ఆ గుహలో యెషయా వీళ్ళందరినీ కన్నది. ఒక పెద్ద గుహ, ఒక రాతితో తొలిసిన గుహ అనమాట. ఆ గుహని ఆ తర్వాత బెర్జిల్లైకి ఎత్తాడు. బెర్జిల్లై నువ్వు చాలా సహాయపడినాడు అని. బెర్జిల్లై చచ్చిపోతూ వాళ్ళ కొడుకైన కిమహాంకి ఇస్తాడు. కిమహాము దావీదుపురంలో ఇల్లు కట్టుకొని వెళ్ళిపోయేటప్పుడు దాన్ని సత్రంగా చేస్తాడు. ఆ సత్రంలోనే యేసు ప్రభువు పుడతాడు. అది పశువుల పాకలా కాదు పుట్టింది, సత్రంలో. సో ఆ గుహ అది. సో ఇక్కడ మనం తెలుసుకుంటే ఆవేశం కంటే విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. వండర్ఫుల్. ఇది ఇంటెలిజెన్స్లోని రెండవ విషయం. నెక్స్ట్ మూడవ విషయం కొద్దాం. మూడవది ఏంటండి? ఎంపతి, సహానుభూతి. సహానుభూతి సహానుభూతి అంటే ఏదో అయ్యయ్యో అంటాం కాదు, అంటాం ఎక్కువ. అయ్యయ్యో అంటే సరిపోదు. యాజకుడు లేవీయులు చేసింది ఆ పని, కానీ మంచి సమరేడు వెళ్ళి దట్ ఈస్ కాల్డ్ ఎంపతి. అంటే కార్య అనుకూలమైన సహాయం అది. సో దావీదు కూడా మెఫీబోషెత్ విషయంలో అలా చేశాడు. సమూయేలు 2వ గ్రంథం చాలామంది ఎదుట చేసాడు అనుకోండి. ప్రధానంగా అది మాత్రం మొట్టమొదటి నుండి మనం చదివితే సౌలు మనమడు. మెఫీబోషెత్. ఇప్పుడు ఎవరికైనా సహాయం చేసేటప్పుడు వాళ్ళని కొంచెం చూస్తాం మనం. మెఫీబోషెత్ కుంటి కాళ్ళు కలిగిన వాడు. చిన్నప్పుడు నర్సు దాది ఎత్తుకొని జారిపోయాడు, కింద పడిపోయాడు, కాళ్ళు ఇరిగిపోయింది. పుట్టుకతో నుండి కూడా కుంటి కాళ్ళే ఉన్నాయి, అయినా అతన్ని ప్రేమించాడు. 2, అతడు లొదెబారులో ఉన్నాడు. లొదెబారు అంటే మేత లేని స్థలం అని అర్థం. లొదెబారులో ఉన్నాడు, ఒక మేత లేని స్థలంలో ఉన్నాడు. ఇప్పుడు అతన్ని వెంటనే అక్కడ అడుగుతాడు, శివ, సౌలు కుటుంబంలో యోనాతానుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను వాళ్ళు ఎలా ఉపకారం చూపిస్తా అన్నాడు. అక్కడ పదం ఉపకారము చూపుటకు అంటే ఏ స్వభావం ఉందండి దావీదులో? ఉపకారం. ఉపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు. ఇప్పుడు ఉపకారికి ఉపకారం చేయటం పెద్ద గొప్పతనం కాదు. అపకారికి ఉపకారము, అపకారికి ఉపకారం చేసేవాడు చాలా గ్రేట్ కదండి. ఇప్పుడు కొన్నిసార్లు మనకు శత్రువైన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని తరతరాల దగ్గర వీడు బలన్నాడు అవసరం వద్దు అంటాం మనం. వాళ్ళ ఇంటిని బట్టి కూడా వాళ్ళ పిల్లలను కూడా అదో రకంగా చూస్తాం మనం. మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఉపకారికి ఉపకారం చేయడం కాదు, అసలు వాళ్ళ తండ్రి చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకొని, మెఫీబోషెత్ తనకు తెలియకపోవచ్చు, కానీ మెఫీబోషెత్తుని పిలిచి తెలియకపోయినా కూడా ఉపకారం. చదువుదాం ఆ మాట, చూడండి అక్కడ. చూసారా, ఉపకారము చూపుటకు. సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? చూసారా, సీబా చెప్పాడు మాకీరి ఇంట ఉన్నాడని. అప్పుడు దావీదు మనుషులను పంపి లొదెబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరి నుండి అతనిని రప్పించినప్పుడు అతను అన్నాడు, నీ దాసుడు నేనున్నానంటే దావీదు అంటాడు, భయపడకు, యోనాతాను నిజముగా నేను ఉపకారం చూపేదాను. 7వ వచనం. నీకు నేను ఉపకారం చేస్తానే, నువ్వు కుంటోడువైనా కూడా. ఇప్పుడు ఉపకారం చేయాలని అంటే వెరీ గుడ్, నువ్వు ప్రతిరోజు వచ్చిన ఇంటి దగ్గర భోజనం చేయి అంటే అర్థం ఉంది. కుంటికాళ్ళు వాళ్ళు ఎలాగా?
ఇప్పుడు కుంటి కాళ్ళు ఉన్నవాడు ప్రతిరోజు ఎలా వస్తాడండి? కానీ నా బల్ల దగ్గరే నువ్వు భోజనం చేయి అన్నాడు. ఒక మంచోళ్ళని గెస్టులని మనం పిలుస్తాం. గెస్టులని పిలిచి మా ఇంటి దగ్గర భోజనం చేయండి అంటాం. వాళ్ళు గెస్టులు వెరీ గుడ్. ఇంకోటి వచ్చి ఎత్తుకెళ్ళాలి, ఇంకోటి వచ్చి తీసుకెళ్ళాలి. అలాంటి వాడిని జీవితాంతం కూడా నువ్వు నా బల్ల దగ్గరే భోజనం చేయని ఎలా చెప్తున్నాడు చూడండి. అంటే అక్కడ ఎంత ఎంపతి ఉందో ఆలోచించాలి. అఫీషియల్ వస్తాను అనుకోండి, అవునండి ఆయన ప్రామిస్ చేశాడు కనుక ఆయన వచ్చి ప్రతిరోజు ఇంట్లో భోజనం చేసి వెళ్తాడు, వెరీ గుడ్. ఇలా అలా కదగా, ఎత్తుకెళ్ళాలి, ఎత్తుకొని రావాలి, తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళాలి. అప్పుడు వీల్ చైర్లు ఏమి లేవు, మిషన్ ఉన్న రిక్షాలు ఏమీ లేవు కదా. మరి అలాంటిది చూడండి అక్కడ రాయబడినమాట. అతడు వాడిన పదం చూడండి, అక్కడ ఏమన్నాడు? చిత్తం నీ దాసును భయపడకు, నిజంగా నీకు ఉపకారం చేస్తాను, నీకు భూమిని ఇప్పిస్తాను. చూసారా? అసలు ఆలోచించండి, సదాకాలం నా బల్ల యొద్ద చేసాడా లేదా అంటే చివరిన పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఏమని రాయించాడు చూడండి, ఆఖరి వచనం 13వ వచనం. మెఫీబోషెతు రాజు బల్ల యొద్ద భోజనం చేస్తున్నాను, అతనికి 2 కాళ్ళు కుంటివి. మళ్ళీ రాస్తున్నాడు, సదాకాలం భోంచేస్తున్నాడు, అతను 2 కాళ్ళు. చూసారా? అంటే ఎందుకు స్ట్రెస్ చేశాడంటే ఏదో అఫీషియల్ ఉన్న వాళ్ళు ప్రతిరోజు వచ్చి భోంచేయటం వేరు. సో అక్కడ వచనం కూడా రండి, 13వ వచనం మరియు 7వ వచనం. 7వ వచనం 13వ వచనం. సదాకాలం అంటే వండర్ఫుల్ ఉపకారం. నీకు రావాల్సినంతా నేను ఇప్పిస్తాను, ఏం భయపడకో. ఇప్పుడు నేను మేత లేని స్థలంలో నుండి తెచ్చాను కదా, ఇప్పుడు మేత లేని స్థలం నుండి ఇప్పుడు చెప్పండి మేత కలిగిన స్థలంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఉన్న స్థలం మేత లేని స్థలం అనే ఊరు, కానీ ఇప్పుడు మేత ఉన్న బల్ల సదా. దేవుణ్ణి కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. మనం గొప్పవాళ్ళమని కాదు, కానీ ఆధ్యాత్మిక కుంటితనం కలిగిన మన జీవితాలను కూడా యేసుక్రీస్తు సదాకాలం, అందుకని అంటే సదాకాలం ఆయనతో ఉందుము. అక్కడ తెస్సలోనికే పత్రిక కదా, తెస్సలోనికే పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఉంటారు. ఆయన కొనుక్కోబడదుము, సదాకాలము ఆయనతో కూడా ఉంది. సదాకాలం ఆయనతోనే ఉంటాం మనం కనుక సదా చచ్చిపోయేంత వరకు నా బల్ల దగ్గరే ఉండు. చూడండి, ఇంకా చూడండి, నమస్కరించి సేవాను పిలుపునించి చూడండి 9వ వచనం. సౌలుకు అతని కుటుంబానికి కలిగిన సొత్తంతటిని కుమారునికి ఇప్పించాను, అంతేకాదు నీవును నీ కుమారులు నీ దాసులు అతని కొరకు భూమిని సాగుబడి చేసి అతని కోసం సీబాను ఏర్పాటు చేశాడు. అతని కోసం సాగు చేయాలి నువ్వు, అతని కోసం ఇవన్నీ పంట పండించాలి, అతని కోసం ఇవన్నీ నీ కోసం కాదు, అతని కోసం చేయాలి. అంటే వాళ్ళ కోసం పనివాళ్ళని ఏర్పాటు చేశాడు, పనివారిని, కార్యనిర్వాహకులను ఏర్పాటు చేశాడు, భద్రంగా చూసుకున్న వాళ్ళని ఏర్పాటు చేశాడు. నా బల్ల దగ్గరే భోజనం చేస్తాడు, అతని సమస్తం కూడా అతను తిరిగి ఇప్పించేయండి. సో ఈ అద్భుతమైన ఉపకారం చేశాడు కనుక రాజ్యభవనానికి చేర్చుకున్నాడు. అతను అలా చేర్చుకోవటానికి ఒక మంచి రీజన్ రాయాలి అక్కడ. ఒడంబడికను గుర్తు చేసుకున్నాడు. ఎవరితోనండి? అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మానసికమైన ఒక లెసన్ ఉంది. ఆ లెసన్ ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది న్యాయమే కాదు, ధర్మాన్ని కూడా పాటించాలి. అది ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన సత్యం. న్యాయం అంటే ఏంటి? అతనికి రావాల్సిన భూమి అంతా ఇప్పించడం, అది న్యాయం. ఓకే, న్యాయం అంటే భూమిని ఆస్తిని ఇప్పించడం. యోనాతాను తనని ఎంత ప్రేమించాడు. ఇక్కడ ధర్మం గుర్తొస్తుంది. ధర్మం అంటే ఏంటి? లక్షణం, చేయాల్సిన పని. అది సదాకాలం భోజనం బల్ల దగ్గర గుర్తుంచుకోండి. అందుకని మనం ఏదైనా ధ్యానం చేసేటప్పుడు మానసిక కోణంలో ఆలోచించాలి. న్యాయం చేస్తున్నారు చాలామంది, కానీ ధర్మం ఉంటలా. అంటే అర్థమైందా?
అమ్మా అన్నం పెట్టమ్మా, మొదనట్టుకోడా, పొద్దునే వచ్చావా, రా, పట్టు అక్కడ పట్టు, పొద్దున్నే మొదనట్టుకోడు తగిలేము, పెడుతున్నావు న్యాయంగానే పెడుతున్నావు కానీ ఏమి లేదు. అది కనుక ఆస్తిని ఇచ్చాడే కాదు, సదాకాలం భోజన బలం. అసలు కోర్టులు కూడా న్యాయం చేస్తాయి, కానీ ధర్మం ఉందా? అందుచేత న్యాయం ధర్మాన్ని చాలా. ఇక నెక్స్ట్ నాలుగోది సౌండ్ జడ్జిమెంట్. సరి అయిన న్యాయం, సరి అయిన నిర్ణయ, ఏమని పెట్టాం మనం, సరి అయిన తీర్పు, సరి అయిన నిర్ణయం, సరైన ఆలోచనలు కలిగి ఉంటారు. మీకు ఇక్కడ సందర్భం చెప్పాలి. సిక్లగు సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. సిక్లగు సందర్భంలో దావీదుని రాళ్లతో కొట్టాలనుకున్నారు. అక్కడ చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. సిక్లగు దహనం అయినప్పుడు దావీదుని రాళ్లతో కొట్టాలని అనుకున్నారు. ఒక అద్భుతమైన డెసిషన్, తొందరపడి నిర్ణయం తీసుకోవట్లా దావీదు. చదవండి అక్కడ 30వ అధ్యాయం 6 నుండి 8 వచ్చిన. చూసారా, అసలు ఇక్కడ వెంటనే అసలు దావీదు వాళ్ళు చేసే కార్యాలకి రెచ్చిపోవాలి అసలు. కానీ దావీదు అక్కడ చాలా ఎంత సమన్వయంగా వాళ్ళతో చెప్తాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ముందు ఏం చేశాడు తెలుసా? దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా ఇలా చెప్పాను. ఏఫోదును దావీదు దగ్గర తీసుకొచ్చాడు. ప్రతిసారి కూడా ప్రభువా మరి ఇలా ఉంది, ఆ పని ఇలా జరిగింది, ఇది ఎక్కడ తగలబడింది, వీళ్ళంతా నన్ను తిడుతున్నారు, సరిగ్గా ఆ దండును నేను కలవాలని ఉంది, కలవగలనా? దేవుని దగ్గర విచారణ వెళ్ళు అన్నాడు దేవుడు. కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భయంతో అక్కడ నోట్ చేసుకోండి. అసలు సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6 నుండి 8 వచనంలో సిక్లగు దహనమైనప్పుడు దావీదుని రాళ్లతో కొట్టాలనుకున్నప్పుడు ఇక్కడ డెసిషన్ మేకింగ్ మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు అండర్ స్ట్రెస్లో ఉన్నాడు. ఇప్పుడు ఓ పక్కన తగలబడి ఉంది పరిస్థితి, ఓ పక్కన రాళ్ళతో కొట్టాలనుకున్నారు. డిసిషన్ ఎలా చేయాలి ఇప్పుడు? అందుకని దావీదు నిర్ణయాలు చేసే ప్రతిసారి దేవుని దగ్గర విచారణ చేశాడు. అంతా ప్రభువా ఏం చేయమంటావు, ప్రభువా వెళ్ళమంటావా? అలాగే తను రాజుగా ఉన్నప్పుడు ప్రభువా హెబ్రోనుకు వెళ్ళుదునా అని అడిగాడు. ఎస్, వద్దు అన్నాడు ముందు. తర్వాత ప్రభువా హెబ్రోనుకు వెళ్ళుదునా అంటే వెళ్ళు అన్నాడు. వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు, వద్దు అన్నప్పుడు మానేశాడు. అది దేవుని యొద్ద విచారణ. నిర్ణయం దేవుని నిర్ణయం.
వెళ్ళు వాళ్ళని తరుము అన్నాడు. దేవుని చిత్తాన్ని అడిగి తర్వాత చర్యలు తీసుకుంటాడు. అంటే ప్రతి చోట దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రతి చోట. ఇప్పుడు ఇంకొక సందర్భం రాస్తే బెటర్. గొలియాత్ వచ్చి బెదిరిస్తున్నాడు. బెదిరిస్తున్నప్పుడు మీరు అక్కడ దావీదు వచ్చాడు, సెలవులకు వెళ్ళాడనమాట. రాజుగారి దగ్గరే పనిచేస్తున్నాడు. అతను 40 రోజులు సెలవు పెట్టుకొని ఈ గొర్రెలన్నింటినీ కొంచెం చూసి వస్తానండి, మళ్ళీ అప్పచెప్పి వస్తాను ఎలా ఉన్నాయో అని వెనక్కి వెళ్ళాడు. 40 రోజులు వెళ్ళాడు. ఈ 40 రోజులు ఈ గొడవ జరుగుతుంది. సరే రిటర్న్ వచ్చేటప్పుడు మొట్టమొదట అతడు అక్కడ సామాను భద్రపరిచేవాడి దగ్గర ఆగాడు. సామాను భద్రపరిచేవాడి దగ్గర ఆగి ఏంటి సంగతి అంటే చెప్పాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? నిశ్చయంగా వాడిని చంపేస్తా. ఎందుకో తెలుసా? వాడు సున్నతి లేనివాడు. సున్నతి లేనివాడు అంటే అర్థం ఏంటి తెలుసా అండి? దేవునితో సంబంధం, అక్కడ దేవుణ్ణే చూశాడు. దేవుడితో సంబంధం లేనివాడు నిశ్చయంగా చంపేస్తాను అన్నాడు. రైట్. నెక్స్ట్ ఆ మాట ఈ మాట అన్నయ్యలకి తెలిసింది. అన్నయ్యలు వచ్చి తిట్టారు. ఎరా వదిలేసి వచ్చేసేవేంటంటే నేను డ్యూటీ కోసం వచ్చాను, నేను ఏర్పాటు చేశాను, గొర్రెల కోసం కొంతమందిని ఏర్పాటు చేశాను అన్నాడు. నెక్స్ట్ రాజుగారి దగ్గర రాజు వద్దకు వచ్చాడు. రాజు వద్దకు వస్తే రాజు అన్నాడు, నీవు బాలుడు, నీ చేత కాదు, ఇవన్నీ కట్టుకోలేవు, పెట్టుకోలేవు, కత్తులు మోయలేవు, యుద్ధం చేయలేవు అంటే ఏమన్నాడు తెలుసా? సైన్యంలో కలిపితే యెహోవా జీవంతోడు, నిశ్చయంగా వాడిని చంపేస్తా. కారణం ఏంటో తెలుసా అండి? నేను ఒకరోజు సింహం వచ్చింది, ఆ సింహాన్ని నేను పట్టి చీల్చేశాను, గొర్రెపిల్లని రక్షించాను. ఎలుగుబంటి వచ్చింది, దాన్ని దవడ మీద కొట్టి దాన్ని బతికించాను నేను. సో జీవము కలిగిన దేవుడు నన్ను బలపరిచాడు. అక్కడ జీవము కలిగిన దేవుణ్ణి చూసారా? అంటే ప్రతిదీ కూడా దేవునితోనే అనుసంధానం చేస్తున్నాడు ప్రతిదీ. నెక్స్ట్ 3 డైరెక్ట్ గొలియాత్ దగ్గరికి వెళ్ళాడు. గొలియాత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంట్రా బాయ్ కర్ర తీసుకొస్తాను, నేను కుక్కనా అన్నాడు. ఆ కొండ మీద ఉన్నాడు. ఎస్ నువ్వు కుక్కవే, నిశ్చయంగా నేను చంపేస్తాను అన్నాడు. అంటే నువ్వు నన్ను చంపేది అని నవ్వాడాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఈటెయు కత్తియు ఇవన్నీ ధరించుకొని వస్తున్నావు, కానీ నేనైతే సైన్యములకు అధిపతియగు యెహోవా పక్షాన వస్తున్నాను. బాబా సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈ 3 సందర్భాలని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. అంటే దావీదు ఏదైనా ఒక మాట అన్నాడంటే దేవునితో ఉన్న సంబంధాన్ని చెప్తున్నాడు. ఆ 3 రెఫరెన్స్ రాస్తారా? చూడండి ఒకసారి. మొట్టమొదటిది 16 అధ్యాయం 26, 17 అధ్యాయం 26 అండి, 17, 26. రెండవది 17:36. మూడవది 45. 17, 26, 17, 36, 17, 45. కనుకే కత్తి ఏమీ లేకుండా జయించాడు కదా. అక్కడ 50వ వచనం ఒకసారి చదువుతారా? సూపర్ వర్డ్ ఉంటుంది అక్కడ. 50వ వచనం చూడండి, అక్కడ ఏముందో? ఫిలిస్తీన్ని చంపాడంట. దావీదు బలవంతుడై అని ఉంటుంది చూడండి, అక్కడ ఉందండి. దావీదు ఫిలిస్తీయుని కంటే, ఏమండి మీరు ఎలాగో చెప్పండి, ఫిలిస్తీని కంటే బలాఢ్యుడంట. ఎలా చెప్పండి? పరిశుద్ధాత్ముడు మనకు రాసింది అది. ఫిలిస్తీయుడి కంటే బలాఢ్యుడు ఎలాగయ్యాడండి? మీరు చెప్పండి ఆ ఒక్క మాట, అక్కడ ఆగండి. ఫిలిస్తీయుడి కంటే బలాఢ్యుడు ఎలాగయ్యాడండి? ఫిలిస్తీయుడు ఎత్తంతా 6 మొరల జాండ, దావీదు ఎత్తంతా 5 అడుగులు. ఫిలిస్తీయుడు ఆయుధాలు ధరించాడు, మీ దగ్గర ఆయుధాలు లేవు. ఫిలిస్తీయుడు యుద్ధ నైపుణ్యాలు కలిగినాడు, దావీదు యుద్ధ నైపుణ్యాలు రావు. ఏమంటే ఇంత పవర్ఫుల్ ఆడు. వాళ్ళందరిలో అజానుబాహుడు. రెఫాయిమీలు అంటే రెఫాయిమీలు అజానుబాహులాడు, బహు దేహదార్ఘ్యం కలిగినాడు. ఏమంటే అలాంటి వాడు ఉంటే దావీదు అంత బక్కోడు, కోస్తే 3 కేజీలు కండలేనోడు అంటున్నాడు. ఏమని చెప్పేస్తాను? ఫిలిస్తీయుడి కంటే బలాఢ్యుడు.
ఎందుకు తెలుసండి, అన్ని నిర్ణయాలు దేవునితోనే ఉన్నాయి, దేవునితోనే ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. చివరి చెప్పేసుకొని లాస్ట్ హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అంటే అర్థం ఏంటి? వినయం. 5వది అద్భుతమైన మనస్సు. నాతాను దావీదుని గద్దించాడు కదా, తప్పు చేసినప్పుడు నాతాను దావీదుని గద్దించాడు కదా, తప్పు చేశాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం మొట్టమొదటి నుండి 13 వచనాలు. నాతాను దావీదును గద్దించడం. ఆ వినయ స్వభావం, నేర్చుకునే స్వభావం ఎంత గొప్పదండి. ఇప్పుడు రాజుగారు నీకు కథ చెప్పనా అన్నాడు. అప్పుడు రాజు ఏమనాలి? కథలు వినేవాళ్ళకి కనపడుతున్నానా? ఎలా ఉన్నాను నేను? రాజు కథలేంటి అనాల? చెప్పండి. వాడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకడు 1 గొర్రె ఉంది. 100 గొర్రెలు ఉన్నవాడు 1 గొర్రె ఉన్నవాడు ఇంటికి వెళ్ళి వాడిని చంపేసేసి ఆ గొర్రెని డిన్నర్ చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలన్నాడు? వెంటనే దావీదు లేచి అలాంటి నిశ్చయంగా మరణపాత్రుడు అన్నాడు. వెంటనే నాతాను దావీదుతో అన్నాడు, ఆ మనుష్యుడవు నీవే, ఆ మనుష్యుడవు నీవే అన్నప్పుడు దావీదు ఏం చేయాలండి? ఆ మనుష్యుడవు నీవే అన్నప్పుడు దావీదు రెచ్చిపోవాలి. నువ్వే ఆ మరణపత్రుడు కంటే ఏంటి, నువ్వు ప్రవక్త అయితే అయి ఉండొచ్చు కాక. ఏమంటే కొంతమంది అలా రెచ్చిపోయిన రాజులు ఉన్నారు. అసలు నన్ను ధూపం వేయొద్దంటవా అని వెళ్ళిపోయి యాజకుల దగ్గరికి వెళ్ళిపోయి ధూపం వేసేసుకొని ధూపం తీసేసుకున్న చివరికి కుష్ఠరోగం పొందిన ఉజ్జయాలు లాంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాదు సౌలు లాంటి వాళ్ళు. ఏంటి పాస్టర్ గారు ఆలస్యం చేశారా? రైట్, నేనే దహన బలి అర్పించేస్తా అని పాస్టర్ గారు ఆలస్యం చేసేస్తే ఆయనే మొత్తం సమూయేలు ప్రవక్త ఆలస్యమయ్యాడని మొత్తం తన కార్యాలని తానే అక్కడ ఏమంటాడు తెలుసా? సాహసము చేసి ఏం చేశాడంట? దేవుడి కార్యాల సాహసం కాదు కావాల్సింది, వినయం కావాల్సింది. సాహసాలు కాదు, సాహసాలు చేయమంట దేవుడు. వినయం. కొట్టి చంపారా వాళ్ళందరినీ, ఇసుకలో కప్పెట్టేసారా అని దేవుడు సంతోషపడలా. అడ్డం పడే ప్రార్థనా పరులు కావాలి, వాళ్ళ గురించి విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి. అలాంటి వినయం దావీదులో మనకు కనబడుతుంది. కనుక ఆ మనుషుడు నీవే అని అన్నప్పుడు దావీదు హృదయానుసారుడిగా, మరి అది 51 రాయండి. 51వ కీర్తన అంతా రాయాలి అక్కడ. 51వ కీర్తన. నేను పాపం చేశాను, నిశ్చయంగా నేను మరణానికి అర్హుండి. తండ్రి, నా ఆత్మను నువ్వు, నీ ఆత్మను నా నుండి వేరు చేయకయ్యా. నాకు మళ్ళీ సమాధానం, విరిగినలిగిన మనసుతో నానయ్య, అదే నీకు ఇష్టమైన బలి. అక్కడే వాడతాడు అది, ఆ పదం. అంటే దావీదు బట్టలు చించేసుకొని ఇంతవరకు తను ఎప్పుడు తప్పు చేయలేదు. కనుక అలాంటి తప్పు చేసి తను కమిటెడ్. రిగ్రెట్ అంటే ఏంటి? అక్కడ పశ్చాత్తాపం, పరితాపం అతని హృదయంలో కలిగింది. హృదయానుసారుడయ్యాడు. అపోస్తుల కార్యాలు 13:20. కనుక దావీదు యొక్క వినయం మొట్టమొదటి నుండి కూడా, ఇప్పుడు ఇన్ని కార్యాలు చేసిన ఇందుట్లన్నింటిలో వినయం లేదా? సౌలు యొద్ద అతి వినయుడు అన్నాడు. అందుకని దావీదు ఆ వినయాన్ని బట్టే ఘనతకు ముందు వినయం ఉండును కదా. 16:18 నాశనమునకు ముందు గర్వము నడుచును. కనుక ఇక్కడ ఎంత సామెతలు? ఘనతకు ముందే అన్నాడు. 18:12 సామెతలు 18:12. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆ వినయం వల్లనే దావీదు ఎన్ని ఉద్యోగాలు చేశాడండి? 1 గొర్రెల కాపరి, 2 ఆయుధాలు మోసేవాడు, ఆయుధాలు మోసే ఉద్యోగం సౌలు దగ్గర, 3 యోధులందరికీ అధికారి, యోధులకి అధికారి అయ్యాడు. అంటే కమాండర్స్ అందరికీ కూడా అధికారిగా మారాడు. నెక్స్ట్ సహస్రాధిపతి, 5 అల్లుడు,
రాజుకు అల్లుడయ్యాడు. రాజుకు అల్లుడు 6 రాజు అయ్యాడు. సరే, ఇది ప్రాస్పరిటీ అంటే, ఇది అభివృద్ధి అంటే. ఘనతకు ముందు వినయం. ఘనత ఎలా వచ్చింది? ఘనతకు ముందు వినయం ఉంది. వినయం ఈ ఘనతను తీసుకొచ్చింది ఇక్కడి నుండి ఇక్కడికి. ఇప్పుడు మీరు చెప్పాలి, గొర్రెల కాపరి నుండి రాజు అవటానికి టైం ఎంత పట్టింది? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు ఆగాడండి. మీరు ఆగుతారా? ఇక్కడ అభిషేకం పొందాడు. తెల్లారి వచ్చేస్తారంతే, నేను అభిషేకం పొందాను, నువ్వు సింహాసనం మీద ఉన్నావేంటి, నిన్న అవసరమైతే సమూహలను అడుగు, ఫోటోలు చూపించమంటావా, యూట్యూబ్లో కూడా పెట్టాను నేనని కుర్చీ మీద లాగేస్తారంతే. అంటే 15 సంవత్సరాలు ఆగాక అప్పుడు దేవుడు రాజు చేశాడు. ఈ స్టేజెస్ అన్నీ కూడా సుప్రీం. మళ్ళీ గొర్రెల దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఏం సాక్ష్యం రాయించాడు తెలుసా? అతడు మంచి రూపసి, అతడు మంచి సంగీత కళాకారుడు, అలా చెబుతూ యెహోవా అతనికి తోడయ్యుండెను అని ఉంటుందండి అక్కడ. చూసారా? ఇక్కడ నుండి ఆయుధాలు మోసేవాడి దగ్గర, యోధుల దగ్గర యెహోవా అతనికి తోడయ్యుండెను, సహస్రాబ్ది యెహోవా అతనికి తోడయ్యుండెను, రాజు కలుడు యెహోవా అతనికి తోడయ్యుండెను, రాజుకి యెహోవా అతనికి తోడయ్యాడు. సో వండర్ఫుల్. సో దావీదు జీవితం ఇంకా మీరు చాలా కలుపుకోండి. ఇందులో మీరు సంఘటనలు ఏదైనా సంఘటన కలపండి. షిమి ఉంది, షిమీది ఇక్కడ కలపండి. రెండో దాంట్లో షిమి సందర్భం అక్కడ కలపండి, ఇక్కడ రెఫరెన్స్ చేసి అక్కడ అలాగనమాట. అలా సంబంధం. అలాగే ఆడు గుమ్మం దగ్గర చంపేస్తాడు కదా, రమ్మని చెప్పా. అల్లుడు, నాది మేనల్లుడు వచ్చి శత్రుని గుమ్మం దగ్గర చంపేస్తాడు. చంపేసినప్పుడు దావీదు చాలా బాధపడతాడు. నువ్వు ఎందుకు చంపేస్తావు అలాగా, రమ్మని. యోవాబు చంపేస్తాడు కనుక యోవాబు చంపుతాడు. అక్కడ నువ్వు ఎందుకు చేసావు అలాగా? అక్కడే వాళ్ళిద్దరికి గొడవ అవుతుంది. అలాంటి శత్రువు గురించి నువ్వు చంపొద్దని నన్ను ఎందుకు అంటున్నావు? నువ్వు అలాంటి వాడిని చంపేయాలాడు, వాడు ఇంత క్రితం ఇలా చేసినాడు, మనకే శత్రువుగా ఉన్నవాడు, అక్కడ మెయింటైన్ చేసినవాడు, అబ్షాలోం దగ్గర నాటకాలు వేసాడు, ఇక్కడికి వచ్చి మీ దగ్గరికి ఇలా మాట్లాడుతున్నాడు అని. కనుక ప్రతి చోట దావీదు వినయం కనపడతా ఉంటుంది. దావీదు తాను సెల్ఫ్ కంట్రోల్, తాను ఒక భావోద్రేక ప్రజ్ఞ కలిగి ఉన్నాడు. కనుక దైవభక్తుల జీవితాలు చూస్తున్నప్పుడు కనుక దావీదు ఇంటెలిజెంట్. అది దావీదు ఎందుకు ప్రజ్ఞ కలిగినాడు, దావీదు ఎందుకు ఇంటెలిజెంట్ అంటే మనం ఈ 5 విషయాలు చెప్పాలి. వచ్చేవారం మనం నెహెమ్యా మరియు తదితర దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకుందాం. మరి శాంసన్ గారు చిన్న ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత మనం దీవెన తీసుకుందాం. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. రైట్, రండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుల మా దేవ, మీ పరిశుద్ధ నామమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ సాయంత్రం వేళ ప్రత్యేక రీతిగా ప్రభా ఆత్మీయ సమ్మేళనంలో మీ దాసుని నిలబెట్టి ప్రభా మరి దావీదు యొక్క జీవితంలోని అనేకమైన విషయాలు మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు ప్రభా. మరి మేము కూడా విన్నామేమో, మరి మాలో కూడా అటువంటి లక్షణాలు ఉన్నాయో లేదో పరీక్ష చేసుకుని అలా ఉండటానికి నాయన మరి ప్రార్థన పూర్వకంగా మేము నాయన మరి ముందు కొనసాగటానికి సహాయపడమని వేడుకుంటున్నాం. ఇదిగో నాయన మరి వచ్చిన నీ బిడ్డలందరూ కూడా దీవించండి. అలాగే మరి మీ దాసులు మరి పాల్సన్ గారికి ఇచ్చిన ఈ యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. ఇంకా అనేక మరి ప్రాంతాల్లో మీ దాసుని మీరు బలపరిచి వాడుకోండి. కుటుంబాన్ని అలాగే సంఘాన్ని సేవంతను కూడా దీవించండి. అలాగే ప్రభా రాబోయే వారంలో కూడా నాయన నీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ చిత్తాన్ని బట్టి మరోసారి ఈ రీతిగా కలుసుకొని అనేక ఇదిగో నాయన మా ఆత్మీయ సంగతులు తెలుసుకునే భాగ్యం దయచేయమని చేసిన మేళ్ళన్నిటి కొరక స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేందుల అన్యోన్య సహవాసం చేరిన మనకు లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తున్న ఆయన జనాంగానికి అంతటికని విశేషముగా ఇది ఆత్మీయ సమ్మేళనంలో పాల్పొందిన వారికి రాలేని బిడ్డలకు సదాకాలము తోడేయండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్